ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఇవన్నీ విన్న తర్వాత కూడా కొన్ని గుడ్ థింగ్స్ ఆర్ ఆల్సో దేర్ ఆఫ్ లేట్. గుడ్ థింగ్స్ ఏంటంటే ఒకటి కనిపెట్టారు. మీరు A1C, మీ అందరికీ తెలుసు A1C అంటే ఏంటో. 3 నెలలకు ఒకసారి బ్లడ్ షుగర్ యావరేజ్ని కనిపెట్టే టెస్ట్ని A1C అంటారు. ఈ A1C అనేది 7 కంటే తక్కువ ఉండాలి. అందుకే వీటిని ABC అన్నారు. A అంటే A1C బిలో 7%, B అంటే సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ లెస్ దాన్ 130, C అంటే LDL కొలెస్ట్రాల్ లెస్ దాన్ 70. అఫ్కోర్స్ ఇంటర్నేషనల్గా 100 అంటారు. మనం ఇండియన్స్లో ఈ డిసీజ్ యొక్క ప్రోన్నెస్ ఎక్కువ, డయాబెటీస్ యంగర్ ఏజ్లో వస్తుంది, బాగా సఫర్ అవుతున్నారు కాబట్టి మనకి టార్గెట్ 70 పెట్టారు. అండ్ ఒకసారి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం కానీ అయింది, ఒకసారి స్టెంట్ చేశారు, ఒకసారి బైపాస్ అయింది, లేదా హార్ట్ అటాక్ వచ్చింది, వాట్ ఎవర్ హార్ట్ ప్రాబ్లం అంటే వాళ్ళకి మీరు ఇంకా తగ్గించి 50, 30కి తీసుకొస్తే లోవర్ ద బెటర్ అని ఒక ఇది. ఇప్పుడు అనేక రకాల ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్, స్టాటిన్స్ ఇవన్నీ వచ్చినాయి. సో పేషెంట్స్ తమని తాము ఈ హార్ట్ ప్రాబ్లం నుంచి కానీ న్యూరలాజిక్ ప్రాబ్లమ్స్ నుంచి కానీ కాపాడుకునేందుకు చాలా చాలా రకాల మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. బెరియాట్రిక్ సర్జరీ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ టేకింగ్ డయాబెటీస్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మంచి మంచి మెడిసిన్స్ వచ్చాయి. మౌంజారో అని, తర్వాత సిమాగ్లూటైడ్ ఇంజెక్షన్ అని. ఇవేంటంటే పేషెంట్స్ యొక్క వెయిట్ని బాగా కంట్రోల్ చేస్తాయి. సో షుగరు ప్లస్ వెయిట్ ఎక్కువ, ఈ రెండు ఉన్న వాళ్ళకి ఈ డ్రగ్స్ చాలా మంచివి. ఇది షుగర్ యొక్క సివియారిటీని తగ్గించడమే కాకుండా పేషెంట్ యొక్క వెయిట్ని కూడా తగ్గిస్తుంది అండ్ హార్ట్ ఫెయిల్యూర్ని తగ్గిస్తుంది. సో SGLT2 ఇన్హిబిటర్స్ అని ఇంకొక క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఉంది, ఓరల్గా తీసుకునే డ్రగ్. ఇది అఫ్కోర్స్ ఇండియాలో ఆల్రెడీ 10 ఏళ్ళు దాటిపోయింది SGLT2 ఇన్హిబిటర్స్ వచ్చి. దే ఆర్ వెరీ గుడ్ డ్రగ్స్ టు రెడ్యూస్ హార్ట్ ప్రాబ్లమ్స్. అది షుగర్ కంట్రోల్ కోసం కనిపెట్టబడిన మెడిసిన్ అయితే దాన్ని ఓవర్ కోర్స్ ఆఫ్ టైంలో అందులో ఏం కనిపెట్టారంటే షుగర్ కంట్రోల్ చేస్తుంది, ఇన్ ఎడిషన్ హార్ట్ కండిషన్ని ఇది చాలా ఇంప్రూవ్ చేస్తుంది, హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా చేస్తుంది. సో ఇలాగా అనేక రకాల మెడిసిన్స్, ఇంజెక్టబుల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో పేషెంట్స్ వీటి గురించి తెలుసుకొని తమ యొక్క ఓవరాల్ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక 1 or 2 స్మాల్ పాయింట్స్ చెప్పిన తర్వాత ఐ లాస్ట్ మై కొలీగ్స్ టు స్పీక్. ఒక ట్రయల్ చేశారు, అసెండ్ ట్రయల్ అని. ఒక ఆల్మోస్ట్ 7-8 ఏళ్ళు దాటిపోయింది. ఇందులో ఏం కనిపెట్టారంటే ఇందాక నేను చెప్పినట్టుగా ABCని ఫాలో అయ్యి అగ్రెసివ్గా తమ డయాబెటీస్ని ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళకి లాంగ్ టర్మ్లో హార్ట్ ప్రాబ్లం కానీ ఇంకో ప్రాబ్లం కానీ వచ్చే ఛాన్స్ షుగర్ లేని వాడికంటే జస్ట్ మినిమల్ డిఫరెన్స్. సో షుగర్ ఉంది అని ఇవాళ మనము ఎంత దాని గురించి కన్సర్న్ ఉండాలో అట్ ద సేమ్ టైం అంత హోప్ఫుల్గా కూడా ఉండొచ్చు. ఎందుకంటే అనేక రకాల మెడికేషన్స్, మన నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్, రకరకాల మెడిసిన్స్ రావడం జరిగింది. ఓకే, 2022లో 2030కి కొన్ని టార్గెట్స్ పెట్టారు WHO వాళ్ళు. ఐ విల్ టెల్ దిస్ యాజ్ ద లాస్ట్ పాయింట్. ఇది ఏంటంటే 80% డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా డయాగ్నోస్ చేయబడగలగాలి. ఓకే, we should be able to diagnose 80% of patients with diabetes. చాలామంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు తిరుగుతూ ఉంటారు. నిన్ననే నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. ఆయనకి 3 నెలల క్రితం డయాబెటీస్ లేదు, హార్ట్ పేషెంట్. బేసికల్గా వచ్చినప్పుడల్లా షుగర్ టెస్ట్ చేస్తాం. నిన్న షుగర్ చేస్తే క్లియర్గా డయాబెటీస్ వచ్చింది ఈ 3 నెలలు. సో ఇప్పుడు A1C చేయించుకోమని చెప్పాను. సో కన్ఫర్మ్ చేసి మెడిసిన్స్ ఇవాళ స్టార్ట్ చేస్తామని చెప్పాను. సో ఏంటంటే డయాగ్నోజ్ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం డయాగ్నోజ్ కాకపోతే మనం ఏది చేయలేము. సో 80% అట్లీస్ట్ డయాగ్నోజ్ అవ్వాలి. మళ్ళీ డయాగ్నోజ్ అయిన వాళ్ళలో 80% షుగర్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఇది మన ఎయిమ్. అంటే మిగతా వాళ్ళు చేసుకోకూడదని కాదు, 2030కి ఈ గోల్స్ అటైన్ చేయాలని. అండ్ దెన్ 80%కి బీపీ కంట్రోల్ చేయాలి. నేను ఇందాక చెప్పాను 80%కి బీపీ ఉంటుంది. సో డయాబెటీస్ బీపీ ఉన్న వాళ్ళలో 80%కి బీపీ కంట్రోల్ చేయాలి. అండ్ అందరికీ కూడా స్టాటిన్స్ అనే మెడిసిన్స్, ఈ స్టాటిన్స్ అనేవి ఇప్పుడు 20-30 ఏళ్ళు అయిపోయింది ప్రపంచంలో వచ్చి. స్టాటిన్స్ ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్ కూడా స్టాటిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో 60% ఆఫ్ పేషెంట్స్ అబవ్ 40 years డయాబెటీస్ ఉంటే వాళ్ళందరూ కూడా స్టాటిన్స్ తీసుకోవాలి. అండ్ ఇంకొక లాస్ట్ ఎయిమ్ ఈ చెప్పిన 2030 ఎయిమ్స్లో ఏంటంటే టైప్ 1 డయాబెటీస్. మీకు తెలుసు టైప్ 1 అంటే చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్. ఇది చాలా ఖతర్నాక్ వెరైటీ ఆఫ్ డయాబెటీస్. టైం ఎక్కువ ఇవ్వదు అండ్ అగ్రెసివ్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఇన్సులిన్ మీద కంప్లీట్గా డిపెండెంట్ అవుతారు.
చాలామంది పేషెంట్స్కి తమ ఇన్సులిన్ని కొనుక్కోవడం కష్టమవుతుంది. సో వీళ్ళు ఏం చెప్పారంటే WHO అంటే ఎయిమ్ ఈస్ దట్ ఆల్ పేషెంట్స్ హు హావ్ గాట్ type 1 diabetes should get insulin at very low cost.